హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు హన్మకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్లో మనం యోగా భాస్కర్ గారితో ఉన్నాం. ఇప్పుడు గత అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి పబ్లిక్ గార్డెన్లో యోగా మాస్టర్గా సేవలు అందిస్తున్నటువంటి భాస్కర్ గారు మనతున్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యోగా గురించి కొంతమందికి వాకర్స్ కానీ జనాలకు కానీ సూచనలు సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా భాస్కర్ గారితో మనం మాట్లాడదాం. మార్నింగ్ వాక్లో భాగంగా చెప్పండి భాస్కర్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? నేను గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ యోగా డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అదేంటంటే మన యోగాలోనే అద్భుతమైన శక్తి అనేది వస్తుంది. కావునంటే మనకు శ్వాస అనేది ప్రతి మనిషికి ఉంటే రోగం అనేది రాదు. కావున ప్రతి ఒక్కరు ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ మనకి హెల్త్ ప్రాబ్లంలు అనేది ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక హాస్పిటల్ పోతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెస్టుల నుంచే స్టార్ట్ చేయాలి. అంటే ఒక 1000 రూపాయల నుంచి వెళ్ళి 1,00,000 రూపాయల వరకు పెట్టగలుగుతారు. అదే డైలీ మనం రోజు వచ్చి మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉండి ఒక 5-6 రౌండ్స్ వాకింగ్ చేసిన తర్వాత మనం ఎక్సర్సైజ్ చేసి యోగా చేస్తే మనకు మంచి హెల్త్ పరంగా అయినా ఏదైనా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం. చెప్పండి, ఇప్పుడు యువతలో చాలా మందికి గుండెపోట్లు అని చెప్పేసి బీపీలు అని చెప్పేసి అతి చిన్న వయసులోనే షుగర్లు బీపీ లాంటివి అటాక్ అవుతున్నాయి. వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? అయితే వాస్తవం ఏంటంటే చాలా మంది అంటే ఏసీలకు కానీ సుఖానికి కానీ అలవాటు పడి ఇంట్లలో ఉండి ఏం పని చేయకుండా ఖాళీగా ఉంటూ టీవీలు సీరియల్స్ ఇవి చాలా చూస్తే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మనం ఆరోగ్యాన్ని అనేది కాపాడుకునే అవకాశాలు ఉండేవి. కావున ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే ఉంటే హార్ట్ స్ట్రోకులు అన్నారు. ఇప్పుడు చూడండి, బీపీ షుగర్ ఎందుకు వస్తుంది అని అంటే మనం చూడండి, మనం ఏదైనా యోగాలో ఉన్నంటే ప్రాణాయామం అంటే విలోమ అనులోమ ఇవి చేస్తే ఏంటంటే బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది. కావున వాకింగ్ చేస్తే ఏంటంటే హార్ట్ స్ట్రోక్ అనేది రాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. రైట్. ఇప్పుడు అతి చిన్న వయసులో నుంచి మొదలు పెడితే అతిపెద్ద వయసు వరకు ఉన్నటువంటి అనేక మంది యువతలో కానీ వృద్ధాప్యంలో కానీ ఉన్న వారందరికీ మానసిక ప్రశాంతత అనేది చాలా కొరవవుతుంది. ఈ యోగా నేర్చుకోవడం వల్ల వారికి ఏమైనా మానసికంగా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉందా? ఎలా ఉంటుంది అంటారు? అయితే మనకు ధ్యానంలో చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. అంటే మార్నింగ్ 4 o'clock లేచి వాకింగ్ చేసిన తర్వాత మనం జ్ఞాన ముద్రలో ఉంటే ఆటోమేటిక్ అంటే మనం ఏం ఆలోచించద్దు. ఏది ఉన్నా కానీ మంచిగా ప్రశాంతంగా ఆలోచించుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్న అంటే ఒక జమ్మూ కాశ్మీర్ తీసుకున్న అక్కడ ఉన్న ఒక కొండ లోయలో ఉంటాం. అక్కడ ఏంటంటే దాని చుట్టూ ఒక శివలింగం ఉంటుంది. దాని చుట్టూ అద్భుతంగా ఏంటంటే ఒక దేవకన్య ప్రదర్శిస్తుంటే దేవతలు ఆశీర్వాదిస్తూ అక్కడ మనం కూర్చున్నట్టు అంటే మన ఆలోచనను అక్కడ ఉంటూ ఆ దేవత ఆశ్రయిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మన ధ్యానంలోకి వెళ్ళిపోతాం. దాని చెప్పే మాటలో ఒక మాట వచ్చింది, అంటే హిమాలయాలకే వెళ్ళి లింగాలను శివలింగాలను అటువంటి ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి సిటీ వాతావరణంలో ఉన్న వాళ్ళకు అవైలబుల్ గా ఉండదు. మరి అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? అయితే వాస్తవాన్ని ఒక ప్రశాంతంగా అంటే చుట్టూ ఎవరు ఏ మనుషులు ఉండదు. అంటే ఒక చెట్టు కింద అంటే గౌతమ బుద్ధుడు ఒక బోధి వృక్షం కింద ధ్యానం చేసినట్టు మనసుతో ఒక చింత చెట్టు ఏ చెట్టు అయినా పర్వాలేదు, కాకపోతే ఒక చెట్టును మనం తల్లిలాగా అనుకోవాలి, మనం ఒక బిడ్డలాగా అనుకోవాలి. అంటే ఆ చెట్టుకును మనకు అంటే తల్లి బిడ్డకు సంబంధం ఉన్నట్టు మనం గాలి తీసుకుంటూ పోతే ఏంటంటే అప్పుడు మనకి జ్ఞాపక శక్తి అని పెరిగితే ఆటోమేటిక్గా మన జ్ఞానం సుత అభివృద్ధి పొందుతుంది. యోగా అంటేనే ఇప్పుడున్న జనరేషన్ లో శ్వాసమే దాసి అనేటువంటి కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వారికి సామాన్యంగా ఉన్నటువంటి వారికి అర్థమయ్యేటువంటి భాషలో మీరు యోగా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది యోగా గురువులు చాలా అనేక రకాలు ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు రాగానే ఆటోమేటిక్గా వాళ్ళకు ఏం తెలియదు, ఎక్సర్సైజ్ అంటారు, డైరెక్ట్ ఆసనాలు అంటారు. ఇప్పుడు చూడండి, ఒక వజ్రాసనంలో ఒక వ్యక్తిని కొత్త ఆయన కూర్చోబెడితే ఏంటంటే బ్లడ్ సర్కిల్ ఆగిపోయి కాళ్ళు చేతులు పని చేయకుండా హాస్పిటల్ పోయి అదైతే అట్లా కాకుండా ఏంటంటే ఒక గురువు అనే వ్యక్తి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తిని అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ చేసిన తర్వాతే ఆయనకి ఇది సూట్ అవుతుందా కాదా, ఏ ఎక్సర్సైజ్ అయినా యోగా అయినా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు సూట్ అయ్యే ఎక్సర్సైజ్ చెప్తేనే అప్పుడే ఆయనకు అభివృద్ధి అనేది చెందుతాడు. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు? నేను దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తాను. అనేక మందికి వాకర్స్ కు చాలా మంది విఐపీలకు కూడా మీరు యోగా క్లాసులు చెప్తున్నారని వింటున్నాం.
దానికి మీరేమైనా ఫీజు తీసుకుంటారా? నేను ఫీజు అంటే మన వ్యక్తిపరంగా ఏదో మనం డబ్బులకు ఆశపడి కాకుండా మనం చెప్తా అంటే ఒక గురువు ఒక వ్యక్తికి చెప్తానంటే ఖచ్చితంగా ఫీజు అనేది అంటే దాన్ని మన ఆచారంగా అంటే ఒక గురువుకి ఎంత వాళ్ళు ఎంత ఇస్తారో గురుదక్షిణ. గురుదక్షిణ లాగా నేను తీసుకుంటే తప్పుడు ఇచ్చి డబ్బులకు ఆశపడి యోగా అనేది కాదు. థ్యాంక్ యూ అండి. మీరు మీ నేపథ్యం ఎక్కడి నుంచి మొదలైంది? మీ ఊరు, మీ పేరు, మీ వివరాలు ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్పండి. మాది యాక్చువల్లీ ఏంటంటే ఒక చిన్న విలేజ్ కామారెడ్డిపల్లి పరకాల మండలం జిల్లా హన్మకొండ గ్రామము. మనం ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక అంటే ఒక ప్రహ్లాదుడు, ఒక గౌతమ బుద్ధుడు, ఒక వివేకానందుడు వీళ్ళను మనం తీసుకొని అంటే ఒక దైవికంగా ఒక గురువు ఎట్లుంటాడో మన శిష్యుడు అంటే మనం ఒక స్కూల్లో టీచర్ని ఎంత అది చేస్తామో మనం ఒక గౌతమ బుద్ధుని అంత గురువులాగా చేసుకొని ప్రతి ఒక్కరు మనకు గురువులే. ఏ ఏ సెంటర్ యోగా ఉంటే ఆ సెంటర్ పోయి ఒక ఫీజు లేకుండా దూరం నుంచి చూసి అంత కష్టపడి మనం దాన్ని అభ్యసించి మనం తెలిసిందల్లా చేస్తూ ఈ ఈ సమాజానికి మనం ఏమి చేయాలి, ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, మనం ఎట్లా ఆరోగ్యంగా ఉండాలి అదే విషయంలో నేను చేస్తాను. ఓకే, రైట్ భాస్కర్ గారు. చివరగా మరొక ఎపిసోడ్లో యోగాలో ఎన్ని ఆసనాలు ఉంటాయి, దానికి సంబంధించిన ఎన్ని ప్రాణాయామాలు, దానికి సంబంధించిన వివరణలు మరి ఒక ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు భాస్కర్ గారు. థ్యాంక్ యూ.